హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేమైతే తిరుమల కొండపైకి నడిచి వెళ్ళాము. ఇదైతే సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఆల్రెడీ పెట్టానండి. మనకు సగం మెట్లు ఎక్కగానే ఇట్లా మనకు హోటల్స్ ఉంటాయి. ఇక్కడ మనం హోటల్స్లో తినొచ్చు. అంటే మేము ఇక్కడే టిఫిన్ చేసాము. అంతగా ఏం బాగోలేదు, పర్లేదు. ఇంకా ఆకలి వేస్తుంది కాబట్టి తినాలి. మనం వచ్చే దారిలో అయితే అన్ని అవతారాలవి ఫొటోస్ ఉంటాయండి. ఇక్కడ హోటల్ ఉన్న దగ్గర శ్రీరామ అవతారం ఫోటో ఉంది. నెక్స్ట్ ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. కానీ చాలా అలసట వచ్చేసింది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మార్నింగే వెళ్తాం కదా, చుట్టూ చెట్లు అడవి ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అట్లా అనిపిస్తుంది కదా మనకి. అంటే నాకు మాత్రం అలానే అనిపించింది. అందరికీ మేబీ అలానే ఉండొచ్చు. తిరుమల కొండపైకి వెళ్ళాలంటే మామూలుగా స్వామివారికి రావాలి కదా, వస్తేనే వెళ్ళాలి అని అంటారు కదా. మాకు అలాగే స్వామివారి పిలుపు వచ్చింది. మేము అలిపిరి నుంచి కాలినడకని వెళ్ళాము. ఇంకా అన్నే కూర్చోడు అన్నే ఇక్కడైతే మాకు జింకలు కనిపించాయండి. అవి కొంచెం దూరంలో ఉన్నాయి. ఇంకా ముందలు కూడా కనిపించాయి. ముందలైతే ఇంకా పెద్దవి ఉండే, వాటి కొమ్ములు కూడా చాలా పెద్దగా ఉండే. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. వాటిని చూసి అయితే మా పిల్లలు ఎక్సైట్మెంట్ అవుతుర్రు. మా పాపకైతే మేము 2 years ఉన్నప్పుడు తీసుకెళ్ళాము ఫస్ట్ కొండపైకి. అప్పుడు తను జింకను చూసింది. తనకు జింక అనే వర్డ్ సరిగ్గా రాదు, కానీ మమ్మీ టింక ఉంది కదా అనేది అది చూసి ఎక్సైట్మెంట్ తోటి, మమ్మీ మనం చిన్నగా ఉన్నప్పుడు వచ్చాం కదా, అదిగో టింక అనేది. మాతో పాటు మా పెద్ద బావ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఫస్ట్ టైం ఇది రావడం. మా బావ అంటుండే దగ్గరికి వెళ్ళి చూడనా అని. వద్దొద్దు, దగ్గరికి వెళ్తే ఇక్కడ పోలీసులు వస్తారు, లోపలికి వెళ్ళకూడదు అని అంటే అవునా అని అంటుందో. మధ్యలో అయితే జింకలు కనిపించాయి కదా, వాటిని చూసి అయితే మా బాబు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుండు. అవి ఏదో పిలుస్తుండు, కానీ వాడు అనుకుంటుండు అవి ఎందుకు నా దగ్గర రావట్లేదు అని. దాన్ని చూసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుండు. ఇంకా మనం ఇలా స్టార్ట్ అవ్వగానే మనకు ఆంజనేయ స్వామి గుడి వస్తుందండి. ఇంకా నెక్స్ట్ ఈ గుడి నుంచి మనకి రోడే తగులుతుంది. బై వాక్ ఇంకా నడిచి వెళ్ళాలి. మోకాల మెట్టు వరకు మనం నడిచి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇలా టెంపుల్ దగ్గర నుంచి ముందరికి వెళ్ళగానే మళ్ళీ నడవడమే ఉంటుంది. మేమైతే మేము ఇంటికాడ నుంచి పొంగూర తెచ్చుకున్నాము, తిన్నాము. మాకు ఇక్కడైతే ఇది కనిపించింది జంతువు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ముందరికి వెళ్తే కొంచెం మళ్ళీ జింకలు కనిపించాయి. ఇందాక చెప్పాను కదా వాటికి పెద్ద కొమ్ములు ఉన్నాయి. ఆ జింకలు అయితే మళ్ళీ కనిపించాయి ఇక్కడ. అదిగోనండి అవే. స్వామివారికి పైన కొండ మీద జరిగే పూజలు కానీ అనౌన్స్మెంట్ కానీ మనకు మెట్లు మొత్తం వినిపిస్తాయండి. ఎవరైనా తప్పిపోయినా కూడా అక్కడ అనౌన్స్ చేస్తారు కదా, అవి కింది వరకు వినిపిస్తాయి అట్టుంది. మొత్తం మైక్లలో చెప్తుర్రు.
ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా సుప్రభాతం సేవలు అవి కూడా మొదలయ్యాయి. ఇంకా అవి కూడా మాకు వినిపిస్తూ ఉన్నాయి కొన్ని. ఫస్ట్ అయితే ఒక 200 స్టెప్స్ వరకు అయితే వీడియో తీసానండి. మళ్ళీ తర్వాత అలసిపోయాము, ఇంకా వీడియో తీయలేకపోయాను. మళ్ళీ ఇంకా మధ్యలో నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. మనం ఇట్లా వెళ్తుంటే కింది నుంచి రోడ్డు ఉంటుంది, ఇంకా పైన వాక్ ఉండేది. మేము 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇదైతే లేదండి. కింద రోడ్ దగ్గర మీద నుంచే నడిచేది ఉండే మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు కట్టించారట్టుంది. శేషాచలం అడవులు అయితే చాలా పెద్దగా ఉంటుంది కదా, చూడ్డానికి కూడా కొంచెం గంభీరంగా కనిపిస్తాయి. మనం రోడ్డు మీద నుంచి అలా మోకాలు మెట్ల వరకు వెళ్తూ ఉంటాం కదా, సైడ్కి అన్ని రాడ్లు అవి పెట్టుంటాయి. కానీ మనం కొద్దిసేపు ఆగి చూసామనుకో చాలా కిందికి కనిపిస్తాయి, లోతుగా చాలా దట్టంగా కనిపిస్తాయి కదా, ఏదో గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అందరికీ. నాకైతే అలానే అనిపించాయి. చాలా పెద్దగా ఉంటాయి అడవులు అయితే. ఎక్కడైనా పులులు సింహాలు కనిపిస్తాయేమోనని చూశాను, కానీ ఎక్కడ కనిపించలేదు. మేము వెళ్ళిన ఒక 1 day తర్వాత చిరుతపులి వచ్చిందని ఇట్లా వెయిటింగ్ న్యూస్లలో అయితే వచ్చింది, కానీ మాకైతే కనబడలేదు. మేము వచ్చేసిన తర్వాత ఆ రోజుకి మాకు దర్శనం అయ్యుండే, అప్పుడు మెట్ల పైన చిరుతపులి వచ్చిందని న్యూస్లలో వచ్చింది. చిల్లర మొఖాలు ఎప్పుడు చండు ఈసారి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మోకాలు మెట్లు స్టార్ట్ అయ్యాయి. గోపురం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, ఒక 10 to 15 minutes కూర్చున్నాము. బాగా ఏడుస్తుంది, ఇంకా పాలు ఇచ్చాము. ఎందుకంటే అనుకున్నాను కనీసం ఒక 100 steps అయినా మోకాల మీద ఎక్కుదామని అనుకున్నాము. అందుకే ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే ఎక్కొచ్చు అని అనుకొని ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లేచి స్టార్ట్ అయ్యాను. చూడాలి ఎన్ని మెట్లు ఎక్కుతానో. మోకాల మెట్లు ఎక్కిన వీడియో నెక్స్ట్ పెడతానండి, ఎందుకంటే ఇది ఇప్పటికే లాంగ్ అయిపోయింది ఇంతవరకే. నెక్స్ట్ మోకాలి మెట్లు ఎక్కింది. మేము ఎవరెవరు ఎక్కాము, మా పాప కూడా ఎక్కింది. మా పాప, మా కొడుకు అందరు ఎక్కారు. అది నెక్స్ట్ పెడతాను.